ఏంటి చంద్ర కలవమన్నావు? ఎనీ ఇన్ఫర్మేషన్? గుడ్ న్యూస్ సేవ. ఈ కేసులో దొరికిన విట్నెస్ తో మనకు ఒక లీడ్ దొరికింది. అయితే పద. రీసెర్చ్ అని వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏంటిది? ఏంటో తెలుసుకోవాలి. అక్క ఇక్కడ ఇక్కడ అక్క ఇక్కడ ఇక్కడ అక్క ఇటు అక్క పట్టుకో అక్క నన్ను పట్టుకో అక్క ఇటు అక్క ఇక్కడ ఇక్కడ ఇటు అక్క ఇటు ఇటు. ఏ దొరికిపోయావు? నాన్న దొరికాడా? సారీ మీరా? మీరేంటండి గుళ్ళు రీసెర్చ్ అన్నారు, ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నారు? ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు చూసేసానండి. అవునా? లింగాల స్వామి టెంపుల్ చూసారా? లేదండి. చాలా బాగుంటుంది, చాలా పురాతనమైంది కూడా. వస్తారా? చూపిస్తాను. సరేనండి. ఇదే మీకు చూపిస్తానన్న పురాతనమైన ప్లేస్. ఇదే లింగాల స్వామి గుడి. ఇక్కడ గుడి ఏం లేదు కదండి. దేవుడున్నాడు కదా, ఇక్కడ మీకు కావాల్సిన మేటర్ అంతా దొరుకుతుంది. అలాగే నాకు కూడా. ఏంటి? నీకోసం అమెరికా నుంచి వచ్చానే, ఈరోజు దొరికావు. బావా నిన్నే. ఏంట్రా? ఇట్రా బావా. అది బావా మామూలుది కాదు బావా, మామూలు ఆడది కాదు. హే ఆపు, నీకు షేర్ కావాలంతే కదా. ముందు నా పని అయిపోయి తర్వాత నీ షేర్ నీకు ఇస్తా కదరా. నేను షేరింగ్ కోసం కాదు బావా చెప్పేది, అది మామూలు మనిషి కాదు. నేను చెప్పేది విను బావా, దాని జోలికి వెళ్ళొద్దు. నీ షేర్ కోసం ఏవో చెప్పొద్దు. నీ షేర్ వద్దు పాడొద్దు, నేను చెప్పేది విను బావా. హే ఆపరా నీకు వాళ్ళ. ఏదిరా ఇది? నేను అనుకున్నదే అయింది. నేను చెప్పానా? చూడు దానికి ఏదో దెయ్యం. అది దెయ్యమో అమ్మోరో తెలియట్లేదు బాబా. ఏం చేసామంటుంది? నాటకాలు చేస్తుంది బావా. చెప్పిపోదాం బావా. ఎవరిది? శ్రావ్య గారు, శ్రావ్య గారు, శ్రావ్య గారు. నీకు పిచ్చి పట్టిందా? అసలు నాకేమైంది? అదే నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఏం జరిగింది ఇక్కడ? నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? ముందు ఇక్కడి నుంచి వెళ్దాంలే. ఇదేంద్ర బాబు ఇలా తగులుకుంది? నిద్రపోనిట్లేదు, కళ్ళు మూసుకున్నా అదే కనబడుతుంది. ఏం చేయాలి? వచ్చేసింది. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. నేనేం చేసావో నాకు తెలుసు. నిజం చెప్పు. నేనేం చేయలేదు. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. నాకేం తెలియదు. నేనేం చేయలేదు. అలా భయపడుతున్నావు? అయినా ఇక్కడ కూర్చున్నావేంటి మన ఇల్లు వదిలేసి? సందీపు, మన ఇంట్లో ఉన్న అమ్మాయికి దయ్యం పట్టిందిరా. ఆ అమ్మాయి కన్నికని ఏం చేసామని అడుగుతుందిరా. కన్నికను మనమేం చేసాం?
అదే ఆ మోహన్ గారితో లేచిపోయింది కదా. అదే కదరా అర్థం కావట్లేదు. కన్యకి నేను చేసిన నిజం చెప్పమంటుంది. అసలు ఏం జరుగుతుందో సందీపు నాకేం అర్థం కావట్లేదు. నిజం చెప్పమంటుందా? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఎందుకు ఇలా చేస్తుంది ఇది? నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నేనేం చేయలేదు. ఏంటి నాన్నగారు కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతున్నారు? మీ అన్నయ్య అమరు ఫ్యామిలీతో సహా చెప్పా పెట్టకంటే ఎక్కడికో వెళ్ళిపోయాడురా. వెళ్ళిపోయాడు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నేను కనుక్కుంటాను, మీరు లోపలికి వెళ్ళండి. ఏం జరిగిందో కనుక్కో. ఏమై ఉంటుంది? అనయ్య ఎక్కడికి వెళ్ళావురా? రే సందీప్, మన ఇంటికి వచ్చిందే ఆ అమ్మాయిని ఏదో శక్తి ఆవహించిందిరా. ఒకరోజు ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు. ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నా. భలే ప్లేస్ ఫిక్స్ చేసావు రా. కన్యకని ఎందుకు చంపారా? ఎవరు నువ్వు? కన్యకని ఎందుకు చంపావు అని అడిగిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, కన్యకని నేను చంపడం ఏంట్రా? నేనేం చేయలేదురా. కానీ ఆస్తి కోసం నేను మీ వదిన చంపాలనుకున్నాం. ఏంటి చంపాలనుకున్నారా? అది మాత్రం నిజంరా. తనలో ఏ శక్తి లేకపోతే మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇదంతా ఇప్పుడు జరిగిందిరా. అందుకే పారిపోయి వచ్చేసా. మీ అందరూ జాగ్రత్తరా. సరే సరే, నేను చూసుకుంటా, నువ్వు పెట్టే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఎక్కడి నుంచి వచ్చిందో ముందు నాన్న అడిగి కనుక్కోవాలి. బావా, అమరు బావా, ఒకరోజు ఏం మరదలా ఈ మధ్య బాగా అందంగా మందంగా తయారవుతున్నావు. ఏం బావా ఇలా ప్రవర్తించడానికి సిగ్గుగా లేదా? బావని కదా, మరదలతో ఆ మాత్రం చనువుగా ఉండొచ్చు. మరదలు కదా అని కన్యకామి చెయ్యేశాను బావా. అందు తప్ప నేనేం వేరే తప్పు చేయలేదు బావా. ఆ తప్పు చేసినందుకు ఇప్పుడు మా ఆవిడ్ని పట్టుకోవాలన్న భయంగా ఉంది బావా. ఆడదంటే ఆదిశక్తి, ఆదిశక్తి అంటే ఏమనుకున్నాను బావా. నా కళ్ళారా చూశాను బావా. నా తప్పు నేను తెలుసుకున్నాను. అయినా నాకు చెప్పా పెట్టకుండా వెళ్ళేమైంది బావా. చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా. లేట్ చేస్తే లేట్ అయిపోతావు, త్వరగా వచ్చేసేయ్. కేసులో మనకి మెయిన్ విట్నెస్ అయిన ఈ చైన్ ఇదిగో. సూపర్ సూపర్ సూపర్. వా, వాట్ యాక్టింగ్ మహానటి. బాగా యాక్ట్ చేసావు. కన్నికలా యాక్ట్ చేసి మా బావను భయపెట్టావు. అమ్మవారి వేషం వేసుకుని మా అన్నను ఊరి నుంచే పంపించావు. ఇదంతా దేనికి? ఆ కన్నిక ఎక్కడుందో తెలుసుకోవడానికా? ఆ రోజు ఫోన్లో అమ్మవారి టెంపుల్ రీసెర్చ్ గురించి అనగానే నాకు డౌట్ వచ్చింది. నీ మెళ్ళలో ఆ చైన్ చూసిన తర్వాత ఆ డౌట్ కన్ఫర్మ్ అయింది. ఎక్కడో గుళ్ళో దొరికిన పాపం తీసుకొచ్చి సొంత కూతురులా పెంచుకున్నాడు మా నాన్న. మేము సొంత చెల్లెలుగానే ట్రీట్ చేశాం. కానీ అది ఏం చేసిందో తెలుసా? ఊళ్ళో ఉన్న మా గౌరవం, పరువు మొత్తం నాశనం చేసింది. అజో నిత్య శాశ్వతోయం పురాణో నైనం ఛిద్దంతి శస్త్రాని నైనం దాహతి పావకః నైనం క్లే దా. ఏంటమ్మా కన్యక, ఎప్పుడు లేనిది వాళ్ళు తడబడుతున్నావు? అది పొద్దున్నే కాలేజీకి వెళ్లాలని హడావుడిగా రెడీ అయింది. మీరేమో భగవద్గీత చదవమని కూర్చోబెట్టారు. ఏమ్మా? అవును నాన్నగారు, కాలేజ్కి టైం అవుతుంది. అయితే వెళ్ళు. ఇలా ఇవ్వు, నేను చదువుతాను, నువ్వు కాలేజీకి వెళ్ళు. టిఫిన్ చేసి వెళ్దు గాని రా అమ్మా. అలాగే అమ్మా. నయనం చిందంతి శస్త్రాణి. నమస్కారం అండి శాస్త్రి గారు. ఏంటి మోహన్ ఎలా వచ్చావు? మీ నాన్న రాలేదేంటి? నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదండి. సందీప్ గారు ఏదో పనుందని పిలిచారు. అది బట్టలు ఐరన్ చేయాలి కదా నాన్నగారు, నేనే రమ్మన్నాను. అయినా చదువుకునేవాడికి ఇటువంటి పనులు చెప్పడం ఏంటరా? పర్లేదు అయ్య గారు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఐరన్ చేయిపో. అలాగేనండి. నచైనం క్లేదాన్యాపో. చిన్నమ్మగారు? చిన్నమ్మగారేంటి కొత్తగా? మనిద్దరం క్లాస్మేట్స్. కన్యకాని పిలవలేవా? మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడమే, ఇంకేమైనా ఉన్నది? ఓవర్ యాక్షన్ చేయకు. మనం కాలేజీ వరకే క్లాస్మేట్స్. ఇక్కడ మీరు అమ్మాయి గారు, నేను పనోడిని. సందీప్ గారు బట్టలు ఉన్నాయంట, ఐరన్ చేయాలి, ఇవ్వండి. తీసుకో. కాలేజ్కి వచ్చేదేమన్నా ఉందా, లేకపోతే ఇంట్లో సేవలు చేస్తూ ఉండిపోతావా? మీ అన్నగారు పర్మిషన్ ఇస్తే మీతో పాటు కాలేజీకి వస్తా. హే కన్నిక, జాగ్రత్త. ఎరా మోహన్, బట్టలు ఐరన్ చేయడం అయిపోయిందా? కన్యక,
అమ్మగారు శాస్త్రి గారి బట్టలు కూడా ఉంటే ఇవ్వండి, ఐరన్ చేస్తా. తెస్తున్నాను రా, ఒక్క నిమిషం. హే కన్యక, హే కన్యక, ఆగు ఆగు కన్యక. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అమ్మాయి గారు అని పిలువు. అలాగే పిలుస్తానులే కానీ అమ్మాయి గారు మీరు అలక్కండి, మీ అందం రెట్టింపు అవుతుంది. అబ్బో, అందం రెట్టింపు అయితే అబ్బాయి గారికి ఏమవుతుంది ఏంటి? నువ్వు ఓకే అంటే ఇప్పుడే 3 ముళ్ళు వేయాలనిపిస్తుంది. అంత సీన్ లేదులే, పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. ముందు మా నాన్నగారి దగ్గర మంచి మార్కులు కొట్టేసి ఒప్పించు, అప్పుడే నా మెల్లో 3 ముళ్ళకు పర్మిషన్ ఇచ్చేది. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి, మీ నాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. కష్టం అనుకుంటే వదిలేయాలా? నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా? మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. జీవితాంతం ఒంటరిగా అయినా ఉంటానేమో కానీ ఆయన మాటని జవదాటను. కన్యక ఆగు, ఐఎమ్ సారీ. నువ్వు ఒంటరిగా బ్రతకగలమేమో కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అవసరమైతే తపస్సు చేసి మీ నాన్నగారిని మన పెళ్లి కొప్పిస్తాను, నిన్ను వదులుకోను. సరే కూర్చో, కాలేజీకి వెళ్దాం. మా ఇంట్లో పనిచేసేవాడి కొడుకు ఆ మోహన్ గాడు అలాగా నా కొడుకుతో లేచిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. నువ్వు ప్రత్యేకంగా ఇక్కడికొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి పీకేదేమీ లేదు. రే సందీప్, నిజం చెప్పరా, కన్యకాన్ని ఏం చేసావురా? కన్యక నాకు అమ్మ ఇచ్చిన వరం రా, తనని అమ్మవారిలాగే చూసుకున్నాను రా. తను ఏ తప్పు చేయదని నాకు తెలుసురా. కానీ నువ్వు కన్యక మోహన్తో లేచిపోయిందని ఈ లెటర్ సృష్టించి నన్ను ఈ ఊరు అందరినీ నమ్మించావు కదరా. కన్యకాని మోహన్ గారు లేపకపోతే ఆ మోహన్ గారు పిచ్చివాళ్ళ ఇక్కడే ఎదుగు తిరుగుతాడు రా. అప్పుడే నాకు అర్థమైంది ఏదో తప్పు జరిగిందని.